వెల్కమ్ బ్యాక్ మై ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ. మా కాలేజీకి ఇంకా రుణం తీరినట్లే. రీసెంట్గా ఏం కాదులే, కాలేజీలో ఉన్నప్పుడు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని పెట్టారనమాట. సో దానికి మేమందరం అటెండ్ అయ్యాం, ఫైనల్ ఇయర్స్ కదా. అటెండ్ అయితే దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ రేపు ఇంటర్వ్యూస్కి పనికొస్తుంది, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సంబంధించి. సో దానికోసం ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తారండి అని చెప్పారంట అందరినీ. మనం కూడా పోతున్నాము, అందరూ వెళ్ళిపోయారు. టైం వచ్చి 11 అవుతుంది. ఎండ కండిషన్ అవుతుంది. మనం ఇప్పుడు పోయేసి సర్టిఫికేట్లు తీసుకొని వద్దాం. ఎంత చదివినా ద బేసిక్ ఇంగ్లీష్ రాకుండా కష్టం అయిపోద్ది కంపెనీస్కి ఇంటర్వ్యూ తీసుకోవాలంటే. సో మనకి ఇప్పుడు చెప్పినట్టు సాఫ్ట్ స్కిల్ ఏంటంటే మనకి నేర్పిస్తారనమాట ద బేసిక్ ఇంగ్లీష్ అనేది. తర్వాత వచ్చేసి మన గెస్చర్స్ ఎలా ఉంటాయి, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, సైన్ లాంగ్వేజ్ ఏంటి అనేసి మొత్తం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు మన ముందు హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడంటే ఆ హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి, లేదంటే మన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మొత్తం కన్సిడర్ చేస్తారు కదా జాబ్స్ తీసుకునే దానికి. సో అట్లాంటప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి బాగా పనికొస్తాయి. ఆ సర్టిఫికేట్ కూడా చూపించామంటే ఒక ఇంప్రెషన్, ఓకే వీడు సాఫ్ట్ స్కిల్ చేశారంటే కొద్దిగా గొప్ప, ఎవరికి అట్లా బిహేవ్ చేయాలో తెలుసు అనేసి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అది మందులా అయితే వర్కింగ్ కాదు, కాలేజీలో పెట్టింది. ఫైనల్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ అందరం కలిసి డబ్బులు వేసుకొని పెట్టించుకున్నాము. మేడం ప్రిన్సిపలే మమ్మల్ని ఇనిషియేట్ చేశారనమాట. సో ఒక 4-5 నెలల నుంచి జరుగుతుంది మాకు ఇది. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి క్లాస్ ఉంటుంది, డైలీ ఎవ్రీ సాటర్డే ఉంటుంది. మాది ఇంకా కాలేజ్ అయిపోయింది, ఇంక మాకు సర్టిఫికేట్ అవసరం కదా, దానికోసం ఇస్తున్నట్టున్నారు. మేము ఇద్దరు బేవాస్ అనుకుంటాం, మాకన్నా దారుణంగా ఉంది. మేము బాగుంటే 11 గంటలకి మాతో పాటు బస్సులో వస్తున్నారు. ఏమన్నా ఇటు పక్క అంశు, అటు పక్క సింగాల, అటు పక్క ప్రత్యూష కాలేజ్ జరిగిట్టు వాళ్ళు ఎట్టే పోతున్నారు. మాకు సంబంధం వచ్చేసాం ఆ కాలేజ్కి. ఎండేంద్ర నాయన వాయించేస్తుందా, చచ్చిపోతే పెళ్లి చేసుకోకూడదు కదా, చేసుకోకూడదు. మళ్ళీ వచ్చి అయ్యా మంచిది మా చైర్మన్ సార్ ఉన్నాడు. అయ్యా చైర్మన్ సార్ చాలా మంది వచ్చినారు. ఏం అర్థం కావట్లేదా, మేమేమో నాకు క్యాప్ వేసుకుని స్టైల్గా వచ్చానా. సరే పోయి ఫస్ట్ మేడం కలవాలా, కలిసేసి తర్వాత మాట్లాడు. ఏమో అనుకోండి, ఏదో చాలా మంది ఉన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదా. స్పీచ్లు ఇస్తున్నారు. అక్కడ కూర్చోన్న సార్ వచ్చేసి మా చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ శారీ కట్టుకున్న వచ్చేసి మా ప్రిన్సిపల్ మేడము వచ్చి, అటుపక్క వచ్చి మా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మేడము అనుష మేడము స్పీచ్లు ఇస్తున్నారు. స్పీచ్ ఇస్తున్న వచ్చేసి థర్డ్ ఇయర్ పాప సభ అనేసి. ఆ పాప పక్కన ఇప్పుడు పక్కకి వెళ్ళింది కదా, ఆ పాప వచ్చేసి సురేఖ మలిశెట్టి, మా క్లాసే. అర్థంగా చెప్పాడనమాట. సైన్స్ ఎలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మాక్ ఇంటర్వ్యూ టెస్ట్ ఎలా చేయాలి, గ్రూప్ డిస్కషన్ అంటే ఎలా ఉంటుంది, వే స్పీకింగ్ అనేది ఎలా ఉండాలి అనేది మొత్తం ప్రింట్ మనకు మొత్తం చెప్పినట్టే. మనం ఎంత చేసినా, ఎంత ఇరిటేట్ చేసినా మేడం ఇరిటేట్ అవ్వకుండా, మేడం ఇవన్నీ తీసుకోకుండా నీట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది నాకు ఎంతో ఉపయోగకరమైంది. మన చాలా వరకు మన క్లాస్లో అన్నాను సాఫ్ట్ స్కిల్స్ చాలా కష్టం.
గుడ్ మార్నింగ్ మేడం. సర్టిఫికేట్ ఫర్ ఇవి 64, 65 to Abdullah. Abdullah, yeah, Abdullah. Okay. ఈరోజు చాలా కంటెంట్ దొరికింది నాకైతేనా. ఒక పక్క ప్రిన్సిపల్, ఒక పక్క చైర్మన్ సార్ సరిగ్గా ఉన్నారా. ఒరే మేడం అయ్యా సురేఖ కొంచెం ట్రా. కొట్టే కొట్టే సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఇచ్చేసారు. మనం కూడా ఒక చిన్న స్పీచ్ ఇచ్చాం స్టేజ్ మీద. హవా ఏదో వచ్చి 2 మాటలతో మాట్లాడి కవర్ చేసా. ఇంకేముందిలే, సర్టిఫికేట్ తీసుకున్నాం. మధ్యలో దాకా ఉంటాము, ఇంక చెక్కేస్తాము. ఏ మాటకి ఆ మాట. నా కాలేజీలో ఉంటే ఆ వైబ్స్ వేరుగా ఉంటాయి. సరే మరి ఇంతటితో వీడియో ఎంజాయ్ చేస్తానా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి కంటెంట్ మీకు ముందు ఉండబోతుంది. కీప్ వాచింగ్, కీప్ లవింగ్. బాయ్.